శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి లేదా ధనుసు లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో వీళ్ళం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే జీవితంలో అదృష్టాన్ని సాధించవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి బచక్రంలో 9వ రాశి. అంటే ఇది భాగ్యరాశి, అదృష్ట రాశి. సో ఏ జాతకంలో అయినా భాగ్యస్థానం అంటే 9వ స్థానం బలంగా ఉంటే ఆ జాతకం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే ఎన్ని ఉన్నా కూడా జాతకుడికి అదృష్టం ఉండాలంటారు. అటువంటి అదృష్టాన్ని ఇచ్చే భాగ్యరాశి ఈ ధనుసు రాశి. అన్ని విషయాల్లో కూడా పాండిత్యాన్ని కలిగి ఉండి అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకొని సమూలంగా వ్యవస్థని మార్పు చేసే లక్ష్యాన్ని కలిగి ఉండి అప్పటి వరకు ఉన్నటువంటి ఛాందస భావాల్ని, పాత సాంప్రదాయాల్ని మార్చి కొత్త జీవనానికి, కొత్త ప్రపంచానికి, కొత్త లోకానికి మార్గదర్శకులుగా ఉండే రాశి ఈ ధనుసు రాశి. ఈ అగ్నితత్వ రాశి అవడం వల్ల వీళ్ళ తీసుకునే నిర్ణయాలు చాలా ధైర్యంగా, సాహసంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో ఎంత పెద్దవారినైనా ఎదిరించే సాహసవంతులు ఈ లగ్నం లేదా ఈ రాశిలో జన్మించడం జరుగుతుంటుంది. అల్లూరి సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, స్వామి వివేకానంద కానీ అటువంటి దేశ రక్షకులు కానీ, మేధావులు కానీ ఈ రాశి సంబంధం ఉండగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్గా స్వేచ్ఛని కోరుకుంటుంటారు అన్నమాట. అది ఏమాత్రం కూడా దాసోహం అవ్వకుండా, ఎవరికి లొంగి ఉండకుండా స్వతంత్రాన్ని కోరుకునే రాశి ధనుసు రాశి. సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనిస్తే మరి మొట్టమొదటిగా ఈ రాశికి ప్రతీకగా నిలిచే నక్షత్రం మూలా నక్షత్రం. మోస్ట్ పవర్ఫుల్ స్టార్ మాట ఇది. సమూలంగా ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయాల్ని పూర్తిగా తుడిచివేసి కొత్త సాంప్రదాయాన్ని సృష్టించే భావాల్ని కలిగి ఉంటారు అన్నమాట. అంటే మూలా నక్షత్రం అంటే ఏదైనా తొలగించాలంటే సమూలంగా, అంటే వేలితో సుద్ధా పీకి పారేయాలన్నమాట. ఒక అలవాటు కానీ, ఒక దురాచారం కానీ, ఒక సనాతన సాంప్రదాయం కానీ అది పోవాలంటే దాన్ని మొత్తం కోకట వేలితో పెగిలించాలంటారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకట వేలితో పెగిలించి అవతలు పారేసినట్టు అంత డెప్త్గా, అంటే 200 సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని కూడా మొత్తం సమూలంగా దాన్ని పెకిలి తీసి పారేసినటువంటి గొప్ప నక్షత్రం ఈ మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళతో కొంత గండం ఉందని చెప్తూ ఉంటారు. గండం అంటే ఇదే గండం అన్నమాట. వాళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయాల్ని తుడిచి పారేస్తుంటారు, ఛాందస భావాల్ని మార్చివేస్తుంటారు, కొత్త సామ్రాజ్యానికి, కొత్త ఆలోచనలకి, కొత్త అలవాట్లకి నాందిబాటు పలుకుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఈ నక్షత్రంలో ఒక జాతకుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మిస్తే అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలు, నష్టాలు, సుఖాలు సమూలంగా నాశనం అవడం జరుగుతుంటుంది. ఈ నక్షత్రానికి అధిపతిగా నిరుతి అనే రాక్షసుడని, లేదా కాళీమాత అంటే ప్రళయశక్తి అయినటువంటి కాళీమాత కానీ, అలాగే జ్యేష్ఠాదేవి కానీ, ఇలాగ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ మూలన ఉన్న వాళ్ళు ఏదో చనిపోతారంట. అంటే మూలన ఉండడం అంటే ఒక ఎవరుంటారు మూలం? రాక్షసులు, ఇలాగ సనాతన సాంప్రదాయం ఉన్నవాళ్ళు, కొంత ఈ అలక్ష్మి వంటి వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా సమూలంగా పోతాయన్నమాట. అంతే తప్ప మనుషులేం చచ్చిపోరు, పెద్దవాళ్ళకి ఏం ప్రమాదం ఉండదు. ఈ నక్షత్రంలో మీ కుటుంబంలో ఎవరన్నా జన్మిస్తే ఖచ్చితంగా రాబోయే తరంలో, అంటే రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో సమూలంగా మీ యొక్క
కష్టాలు కానీ చికాకులు కానీ తొలగి కొత్త సామ్రాజ్యం, కొత్త ప్రపంచం, కొత్త అదృష్టం వస్తుందని భావించండి. వీళ్ళకి అనుకూలంగా మీరు అంటే వీళ్ళకి అటువంటి ఫీడింగ్ ప్రోత్సహిస్తే ఒక మంచి మేధావులు ఈ నక్షత్రంలో తయారై మీ యొక్క చికాకుల్ని, కష్టాలని ఖచ్చితంగా తొలగించే ప్రయత్నం చేస్తారు. అటువంటి పవర్ఫుల్ నక్షత్రం ఈ మూలా నక్షత్రం. అంటే వీళ్ళు ఏదన్నా కూడా అన్యాయాన్ని సహించలేకపోతూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా డిస్ట్రక్షన్ అన్నమాట. ఊరికే డిస్ట్రక్షన్కి మొత్తం సమూలంగా కొత్తగా ఒక మనిషి మారాలంటే పాత మనిషి చనిపోవాలన్నమాట. అప్పటిదాకా ఒక మంచి గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుడిగా మారిన, అంతకుముందు అతను ఒక చక్రవర్తి రాజు, అది గౌతమ బుద్ధుడిగా మారాడు. సో అలాగే ఏంటంటే ఒక మనిషి మారాలంటే తను సంస్కరించుకోవాలంటే పాత ఆలోచనలు, పాత అలవాట్లు ఇవన్నీ కూడా సమూలంగా వదిలేయాలి, అంటే దాన్ని చంపేయాలి, అంటే కొత్తవాడు రావాలన్నమాట. సో ఈ విధంగా రావటం వల్ల ఈ నక్షత్రం అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకని ఈ నక్షత్ర జాతకులు కూడా నూతన తరాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కొత్త భావాల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి సతీ సాగమనం అవనివ్వండి, ఈ అలాగే మరి వితంతువులుగా ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఈ నక్షత్రంలో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు దాన్ని మార్చుకుంటూ వచ్చారన్నమాట. అనిబిసెంట్ కానీ మరి చాలామంది ఈ సంబంధం ఉన్నవాళ్ళు అప్పుడు దాకా ఉన్న దురాచారాన్ని ఖండించడం జరిగింది. ఇక పూర్వాషాఢ నక్షత్రం, దీనికి వాటర్ అంటే అఫా అనే ఆ దేవత, అధిదేవత, అది గంగాదేవిగా అని కొందరు వర్ణిస్తూ ఉంటారు. భీష్ముడు లాంటి మేధావులకి జన్మనిచ్చినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. ఇది అత్యంత మేధాశక్తిని కలిగి ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట. దీనికి శుక్రుడు అధిపతి అయినప్పుడు కూడా మరి ఈ నక్షత్రం మూలంగానే మరి విఘ్నేశ్వరుడు భాగవతాన్ని రాయడం జరిగింది. సో అంత పవర్ఫుల్ నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో ఏదో గ్రహం ఉంటే ఖచ్చితంగా జాతకుడు జీవితంలో ఆర్థిక పరంగా చాలా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే దాని తర్వాత ఉత్తరాషాఢం, అది రవి దానికి అధిపతి అవ్వడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు సంయుక్త కలయిక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి అగ్నితత్వ రాశి, ద్విస్వభావ రాశి, అంటే కాలానుగుణంగా మారుతూ ఉంటుందన్నమాట. ద్విస్వభావ రాశి అంటే కాలానుగుణంగా చేంజ్ అవుతూ నూతన తరానికి, రాబోయే తరానికి కొత్త ఫలితాన్ని అందిస్తూ ఉంటారు, పాత ఫలితాన్ని విడిచిపెడుతూ. సో ఆ విధంగా అటువంటి ఆలోచన. మరి గురువు అధిపతి అవ్వడం వల్ల విద్యా సంబంధించిన విషయాలు ప్రతిదీ పరిశోధన అన్నమాట. వీళ్ళు ఈ లగ్నంలో జన్మించిన వారు లేదా ఈ రాశిలో జన్మించిన వారు చాలా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటారు అన్నమాట. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని అలా సాగుతూ ఉంటుంది అన్నమాట. పరిశోధన చేస్తూ ఉంటారు, దాని డెప్త్ కనుక్కుంటూ ఉంటారు. అటువంటి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినట్టుగా ఈ జాతకం కనబడుతూ ఉంటుంది. మరి అటువంటి వీళ్ళు నేర్చుకున్న విషయాన్ని 10 మందికి చెప్పడం, ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి శని భగవానుడు అవ్వడం వల్ల చాలామందికి ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి కొద్దిగా హంబుల్ బిగినింగ్ అది ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క డెవలప్మెంట్కి కుటుంబ సభ్యులు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వలేకపోతుంటారు. అది కొద్దిగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి అవ్వచ్చు, వేరే వేరే కారణాలు అవ్వచ్చు. అంటే కుటుంబ స్థానం, ధనస్థానం శని భగవానుడికి రావడం వల్ల కొద్దిగా ఎకానమీగా ఉంటుంది. అంటే సరిపోయినట్టుగా వీళ్ళ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో. తృతీయం కూడా శనికి రావడం వల్ల గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అన్నమాట. అంటే వీళ్ళు పుట్టిన తర్వాత ఈ కుటుంబ పరిస్థితులు నెమ్మదిగా గ్రోత్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ శని భగవాను కుటుంబ స్థానం అవుతాం కొద్ది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొద్ది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. చతుర్థ స్థానాధిపత్యం కూడా గురువుకి రావడం వల్ల భాగ్యాధిపతి శని రవి సూర్యభగవానుడు అవ్వడం వల్ల చతుర్థానికి భాగ్యానికి షష్టాష్టకాలు రావడం వల్ల ఏంటంటే కొద్ది పెద్దలు ఇచ్చిన ఆస్తి పెద్దగా వీళ్ళ జాతకులు రాకపోవచ్చు. ఒకళ్ళు ఉన్నా కూడా వీళ్ళం పెద్దవాళ్ళే దాన ధర్మాలు చేయడం, లేదా వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత వీళ్ళ దాన్ని వేరే విధంగా మార్చడం జరుగుతుంటుంది. పెద్దల నుంచి పెద్దగా ఆస్తిపాస్తులు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదన్నమాట. ఆ విధంగా ఈ భాగ్యానికి చతుర్థానికి షష్టాష్టకాలు రావడం వల్ల మరి భాగ్యం తండ్రి కారకుడు అవ్వడం వల్ల మరి గురువు లగ్నాధిపతి అవ్వడం వల్ల ఈ కాంబినేషన్ కొంత ఈ విధంగా పెద్దల నుంచి పెద్దగా సహకారం ఉండదు. అంటే మెయిన్గా తండ్రి గారి నుంచి పెద్ద సహకారం ఉండదు. సో అలాగే పెద్దగా ఆస్తిపాస్తులు రావు, పెద్దగా కమ్యూనికేషన్స్ ఉండవు, అయితే అభిమానం మాత్రం ఉంటుంది. పంచమ వ్యయాధిపతి కుజుడికి రావడం వల్ల కంపల్సరీగా సంతానం దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట. కొద్ది విదేశంలోనూ వేరే దూర ప్రాంతంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ విదేశంలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది పంచమాధిపతి వ్యయాధిపతి అవడం వల్ల. అయితే పంచమం లవ్ అఫేర్స్ కూడా చెప్తుందంట కాబట్టి
మోస్ట్ ఆఫ్ ది ధనుసు రాశి జాతకులు లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఫస్ట్ని ఎవరైతే ఇష్టపడతారో, ఎవరినైతే వివాహం చేసుకుందాం అనుకుంటారో ఆ వివాహం జరగదు. ఆ విధంగా లవ్ ఫెయిల్యూర్ అది ఉంటుంది. తర్వాత ఏదో ఒక వ్యసనం ఉంటే మాత్రం దానివల్ల మొత్తం సర్వస్వం నాశనం అయిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్ బిజినెస్ కానీ, జూదం కానీ, రేసులు కానీ, పందేలు కానీ, సోకాల్డ్గా ఆన్లైన్ గేమ్స్ కానీ, లేదా పేకాట కానీ, ఇది ఏ ఒక్క వ్యసనం ఉన్నా కూడా ఆ వ్యసనానికే బానిసై మొత్తం సంపాదించినటువంటి మంచి నేము, పెద్దలు ఇచ్చిన ఆస్తి మొత్తం సర్వం పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, అంటే ఈ రాశిలో సాధారణంగా ఉండరు, బట్ కానీ ఈ మనిషి అన్నాక ఏదో వీక్నెస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పోగొట్టుకునే అవకాశం ఉంది. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక షష్ఠ లాభాధిపతి శుక్రుడికి రావడం వల్ల పొరపాటున ఒకసారి అప్పు చేస్తే మాత్రం జీవితంలో తీర్చే పరిస్థితి ఉండదు. స్త్రీలతో శత్రుత్వం ఉంటుంది. సొంత బంధువులే విరోధంగా మారే అవకాశం ఉంది. ఇక సప్తమ దశమాధిపతి బుధుడికి రావడం వల్ల వివాహ జీవితానికి, ఉద్యోగానికి ముడిపడి ఉంటుంది అన్నమాట. వివాహం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటే వివాహం బాగుంటుంది, లేదా రెండు పాడవుతాయి, లేదా రెండు బాగుంటాయి. ఆ విధంగా చాలా చికాకు అనిపిస్తుంటుంది ఈ జాతకుడికి. ఈ బుధుడు రెండు ఆధిపత్యాలు రావడం వల్ల, మరి బుధుడు వీక్ ప్లానెట్ అవ్వడం వల్ల ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్లానెట్ ఫలితం ఇచ్చేస్తుంటాడు. ఆ కారణం వల్ల బుధుడు శనితో కలిసి ఉంటే మొత్తం వివాహ జీవితం పాడవుద్ది, వృత్తి ప్రవాహం పాడవుద్ది. ఒక్కో శని చూసినా పాడవుద్ది, కేతువుతో కలిసినా పాడవుద్ది, రాహుతో కలిసినా పాడవుద్ది, గురువుతో కలిస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా బుధుని స్థితి బట్టి ఈ రెండు కూడా యాక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సాధారణంగా ఈ రెండు ఒక లింక్ అయి ఉంటాయి అన్నమాట. లాభాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల అంటే మరి అప్పు విషయంలో తీర్చలేకపోతుంటారు. వ్యయాధిపతి కుజుడు కావటం వల్ల కొద్ది భూములు, స్థిరాస్తులు కొనుక్కుంటే మంచి జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో అభివృద్ధి చెందాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి వీక్నెస్ కూడా దూరంగా ఉండడం మంచిది. ఎటువంటి ప్రేమ అభిమానాలకి, అఫైర్స్కి దూరంగా ఉండడం మంచిది. ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య హృదయం చదువుకుంటే కంపల్సరీగా ఈ రాశివారు జీవితంలో మంచి మేధావులుగా, అందరికీ ఉపయోగపడే విధంగా 10 మందికి మార్గదర్శకులుగా నిలుస్తారని ఆశిస్తూ స్వస్తి.